నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం సెయింట్ ఆన్స్ స్కూల్లో 2 బస్సులు దహనమయ్యాయి. స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోంచి ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. ఏం జరిగిందంటే 10-15-20 అలాగా ఒక పెద్ద సౌండ్ విన్నాం. మేమందరం నిద్రపోతున్నాము. పెద్ద సౌండ్ విని మేము బయటకు వచ్చేటప్పుడు లైట్ కూడా చూసాము. బయట చూస్తే బస్సులు కాలిపోతున్నాయి. మేమందరం ఏడ్చి అందరిని పిలిపించి ఎస్ఐ గారిని పిలిపించాము, డ్రైవర్స్ని పిలిపించాము. అప్పటికి ఊరి నుంచి అందరూ క్యాంపస్కి వచ్చి అందరూ ట్రై చేశారు ఏం చేయాలండి. త్వరగా ఒక డ్రైవరు పక్క ఊర్ల నుంచి ఉండే ఒక డ్రైవర్ వచ్చి 3rd బస్సు చూస్తే 2 బస్సులు కాలిపోతున్నాయి. అందరికి బాధంగా ఉంటుంది. మేము 3వ బస్సు కష్టపడి అతను తీసి పక్కనే పెట్టి ఉండు. అట్లా జరిగినాయి సార్. What happened last night, we are all after prayer gone to rooms. Then just when we heard by 10:15, 10:20, we heard a bursting sound, loud sound. So hearing the sound, when we came out, one bus was burning, started to burn. Afterwards, immediately we called the police and the fire officers and the nearby our drivers and the people. By the time people all came inside, fire came little later. Then they put up the fire. Police also reached the place. This is what happened last night. We don't know how it happened. We are also doubting, but exactly we cannot say who has done it. Is like that. We don't have any enemies as such personally, but what happened, God knows. నైట్ ఏం జరిగిందంటే 10